Hi, welcome to MK Stat. Today topic is traveling salesman problem. ఓకేనా, ఇక్కడ ప్రాబ్లం ఏమి ఇచ్చినాడు అంటే ఏబిసిడిఈ అనేది సిటీస్ అమ్మ. ఫ్రమ్ సిటీ ఇక్కడ నుంచి టు సిటీ, ఈ రెండు సిటీసే. ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి ఏబిసిడిఈ అంటే ఫ్రమ్ సిటీ, ఇక్కడ ఏబిసిడిఈ అంటే టు సిటీ. అర్థమవుతుందా? ఫ్రమ్ సిటీ టీఓ టు సిటీ అంటే సేల్స్ మ్యాన్ అనేది అతను ఏం చేస్తుంటాడు, ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఏం చేస్తుంటాడు, ఫుడ్ అనేది డెలివరీ చేస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ తీసుకుందాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాడు, ఆ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తాడు కదా, అక్కడ మనం కాస్ట్ని మినిమైజ్ చేయాలి. అర్థమవుతుంది? ఆ కాస్ట్ని మినిమైజ్ చేయాలి. ఏ విధంగా అంటే ఆ పర్సన్ అనే అతను ఒక స్టార్టింగ్ సిటీ నుంచి బయలుదేరి అన్ని సిటీస్ని కవర్ చేసుకుంటూ వెళ్ళిన సిటీకి మళ్ళీ వెళ్ళకుండా స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాడో ఎండింగ్ సిటీ కూడా తిరిగి తిరిగి అక్కడికే వచ్చేయాలి అతను. అర్థమవుతుందా? సింపుల్గా చెప్పాలంటే ఏ నుంచి సికి వెళ్ళాడు అనుకోండి, సి నుంచి బికి, బి నుంచి డికి, డి నుంచి ఈకి, ఈ నుంచి ఏకి. స్టార్టింగ్ ఏ సిటీలో బయలుదేరాడు, లాస్ట్ ఏకి ఎండ్ అయిపోయి అంటే ఏకు తిరిగి వచ్చేసాడు. అన్ని సిటీస్ కవర్ చేశాడు చూడండి. ఏ బి సి డి ఈ అన్ని సిటీస్ కవర్ చేసేసాడు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఉందనుకోండి, ఏ టు డి, డి టు ఏ. ఈ విధంగా ఉన్నప్పుడు ఏ దగ్గరికి బయలుదేరాడు, స్టార్ట్ అయ్యాడు, డి సిటీకి వెళ్ళి మళ్ళీ ఏకి తిరిగి వచ్చేసాడు. అన్ని సిటీస్ కవర్ చేశాడా? చేయలేదు. ఓకేనా? అన్ని సిటీస్ కవర్ అవ్వాలి, వెళ్ళిన సిటీకే మళ్ళీ వెళ్ళకూడదు. అలా రూట్ మ్యాప్ మనం తయారు చేసి ఆ మినిమం అంటే కాస్ట్ అనేది మనం రిడ్యూస్ చేయాలి, మినిమైజ్ చేయాలి. ఓకేనా? మన కాన్సెప్ట్ అది. ఈ అసైన్మెంట్ ప్రాబ్లము, ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ దగ్గర పోలికలు ఉంటాయి. అంటే ఈజీ వే, రెండు సిమిలర్గానే ఉంటాయి. దీనికి ఆ అసైన్మెంట్ ప్రాబ్లంకి చిన్న వేరియేషన్, ఆ వేరియేషన్స్ ఏంటో ఇక్కడ మనం చూద్దాం. ప్రాబ్లం చూడండి. ఇవంతా కాస్ట్ అమ్మ. ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళేటప్పుడు 12 రూపీస్ కానీ 6 రూపీస్, అంటే ఏ సిటీ నుంచి డీకి వెళ్ళేటప్పుడు 6 రూపీస్, బి నుంచి 5కి వెళ్ళి డీకి వెళ్ళేటప్పుడు ఇక్కడ 5 రూపీస్, అంటే రూపీస్ లెక్కన ఇచ్చారు అనుకున్నాడు, కాస్ట్ ఇచ్చాడు. సేమ్ ఇంతకు ముందులాగే ఇక్కడ ఏం చేస్తామంటే రో మినిమం ఫస్ట్ రోలో చూడండి, ఇది మనకు మినిమం వాల్యూ 4 ఈజ్ ద మినిమం వాల్యూ. అంటే ఇన్ఫినిటీ ప్లేస్లో ఇన్ఫినిటీ అని ఉంటుంది. ఇన్ఫినిటీ ఎంత వస్తుంది ఇక్కడ? 2 8 2 0. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేసుకోండి, ఇక్కడ కూడా 4 మినిమం వాల్యూ. అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 2 ఇన్ఫినిటీ 6 1 0. ఇక్కడ మనకు మినిమం వాల్యూ ఏది? థర్డ్ రోలో 3 ఈజ్ ద మినిమం వాల్యూ. అంటే ఎంత వస్తుంది? 5 4 ఇన్ఫినిటీ, ఇక్కడ 3 వెళ్ళింది అనుకోండి 8 0. నెక్స్ట్ దీంట్లో మనకు మినిమం వాల్యూ వచ్చి 4, అంటే 1 0 4 తీసేసాం అనుకోండి 7 ఇన్ఫినిటీ, ఇక్కడ ఎంత వస్తుంది? 1. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ 2 ఈజ్ ద మినిమం వాల్యూ. 5 - 2 అంటే 3 0 5 6 ఇన్ఫినిటీ. నెక్స్ట్ ఏం చూసుకోవాలి? కాలం మినిమం. కాలం మినిమం చూస్తున్నాం. కాలం మినిమం చూసుకోండి. మినిమం వాల్యూ ఫస్ట్ కాలంలో మినిమం వాల్యూ ఏది? 1 అనేది మినిమం వాల్యూ, కాబట్టి ఇన్ఫినిటీ. ఇక్కడ వచ్చి 1 4 0 2. ఇక్కడ మనకి 0 ఉంది కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా 2 ఇన్ఫినిటీ 4 0 0. తెలుసు కదా మనకి మినిమం వాల్యూ 0. 2 - 0 అంటే 2, ఇన్ఫినిటీ కాన్స్టెంట్. 4 - 0 అంటే 4, 0 - 0 0 - 0 0. అంటే మనకు 0 ఉందనుకోండి, ఆ కాలం కానీ రో కానీ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేస్తుంది, వాల్యూస్ అనేవి చేంజ్ కావు. ఇక్కడ చెక్ చేసుకోవడం మనకు మినిమం వాల్యూ ఏమొస్తుంది? 5 ఈజ్ ద మినిమం వాల్యూ. ఎంత వస్తుంది ఇక్కడ? 3 1 ఇన్ఫినిటీ, ఇక్కడ వచ్చి 2 0. ఇక్కడ చెక్ చేయండి, 1 అనేది మినిమం వాల్యూ కాబట్టి 1 0 7 ఇన్ఫినిటీ 5. ఇంకా లాస్ట్లో మనకి ఏముంది? జీరోస్ ఉన్నాయి కాబట్టి
మనకి యాజ్ ఇట్ ఈస్గా ఆ కాలం అనేది కాపీ పేస్ట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి, అన్ని జీరోస్ కవర్ అయ్యే విధంగా టు డ్రా ది మినిమం నెంబర్ ఆఫ్ లైన్స్. ఓకేనా? టు కవర్ ఆల్ జీరోస్, అన్ని జీరోస్ కవర్ అయ్యే విధంగా మినిమం లైన్స్ని మనం డ్రా చేయాలి. ఓకేనా? ఈ కాస్ట్ మ్యాట్రిక్స్ని ఇక్కడ వేసేస్తున్నాం చూడండి. మనకి సరే ఇక్కడ వేస్తాం చూడండి. ఫస్ట్ రోలో సింగిల్ జీరో ఉందా? ఉంది. రో వైస్ చూస్తున్నాం కాబట్టి కాలం వైస్ క్యాన్సిల్. సెకండ్ రోలో ఉందా? ఉంది. కాలం వైస్ క్యాన్సిల్. థర్డ్ రోలో లేదు. ఫోర్త్ రోలో 2 ఉన్నాయి. ఫిఫ్త్ రోలో 2 ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి, కాలం వైస్ చెక్ చేద్దాం. కాలం వైస్ చూస్తే సింగిల్ జీరో ఉంది కాబట్టి రో వైస్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇక్కడ చెక్ చేస్తే సింగిల్ జీరో ఉంది, రో వైస్ క్యాన్సిల్. ఇప్పుడు ఏమైంది, క్యాపిటల్ ఎన్ ఎంత వచ్చింది మనకి 4. అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. అర్థమైందా? నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఎంత మనకి, స్మాల్ ఎన్ ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ అంటే 5 కాబట్టి ఎన్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ అంటే ఇది నాట్ ఈక్వల్ అయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ అన్కవర్డ్ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూని సెలెక్ట్ చేసుకోవాలి. ఏది మనకి మినిమం వాల్యూ? 1 ఈజ్ ద మినిమం వాల్యూ. ఆ 1ని రిమైనింగ్ అన్కవర్డ్ ఎలిమెంట్స్తో మైనస్ చేయాలి. ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయ్యి ఉందో చూసారా ఆ ప్లేసెస్, అక్కడ మనం ఏం చేస్తాం, ఇది కాదు ఇవి 1 అనేది యాడ్ చేస్తాం. రిమైనింగ్ కవర్ ఎలిమెంట్స్ రిమైనింగ్ సింగిల్ లైన్స్ ఉన్నాయిగా, యాజ్ అదే ఆ వాల్యూస్ అనేవి రాసేస్తాం. చూడండి మనకి ఎంత వస్తుంది, 8 1 2 ఇంకా యాజ్ ఇట్ ఈజ్ ఇవి మాత్రం 1 0. నెక్స్ట్ 0 ఇన్ఫినిటీ, ఇక్కడ వచ్చి 0 0 0. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది, 3 3 ఇన్ఫినిటీ, ఇక్కడ 7 0. నెక్స్ట్ ఫోర్త్ రో 0 0 2 ఇన్ఫినిటీ 2 అంటే 1 + 1 2. నెక్స్ట్ ఫిఫ్త్ రో 2 0 0, ఇక్కడ చూడండి 5 + 1 ఎంత వస్తుంది, 6, ఇక్కడ వచ్చి ఇన్ఫినిటీ. ఇంకా మనం ఏం చెక్ చేయాలి, ఇప్పుడు ఇందాకట్లాగే అన్ని జీరోస్ కవర్ అయ్యే విధంగా మినిమం లైన్స్ అనేవి డ్రా చేయాలి. చూడండి ఫస్ట్ రోలో సింగిల్ జీరో ఉందా? ఉంది. రో వైస్ చేస్తున్నాం కాబట్టి కాలం వైస్ క్యాన్సిల్. నెక్స్ట్ సెకండ్ రోలో లేదు, థర్డ్ రోలో లేదు, ఫోర్త్ రోలో లేదు, ఫిఫ్త్ రోలో లేదు. చూడండి ఇక్కడ కాలం వైస్ చూసినా కూడా లేదు, ఇక్కడ లేదు. నెక్స్ట్ ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి సింగిల్ జీరో ఉందా కాబట్టి రో వైస్ క్యాన్సిల్. మళ్ళీ ఏం చేయాలి, రో వైస్ చెక్ చేసుకోవాలి. రో వైస్ చూడండి సింగిల్ జీరో ఉందా? లేదు. ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. ఫిఫ్త్ రోలో 2 జీరోస్ ఉన్నాయి. నెక్స్ట్ కాలం వైస్ చూస్తే సింగిల్ జీరో ఉంది. కాలం వైస్ చేస్తున్నాం కాబట్టి రో వైస్ క్యాన్సిల్. నెక్స్ట్ సెకండ్ కాలం చూడండి ఇక్కడ 0 ఉంది, సింగిల్ జీరో కాబట్టి రో వైస్ క్యాన్సిల్. ఇక్కడ కూడా సేమ్, క్యాపిటల్ ఎన్ నాట్ ఈక్వల్ టు స్మాల్ ఎన్ అయింది. అంటే ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చి 5. ఓకేనా? అంటే స్మాల్ ఎన్ ఈక్వల్ టు 5. క్యాపిటల్ ఎన్ ఎంత వచ్చింది, 1 2 3 4. ఇక్కడ మనకి ఏమైంది, స్మాల్ ఎన్ నాట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్. సేమ్ ఇందాకట్లాగే చూడండి అన్కవర్డ్ ఎలిమెంట్స్లో మనకు మినిమం వాల్యూ ఏది, 1. మైనస్ చేయడం, ఇంటర్సెక్ట్ అయింది ఇక్కడ యాడ్ చేయడం, రిమైనింగ్ వాల్యూస్ అలాగే రాసేయడం. చూడండి ఇన్ఫినిటీ 0 1 0 0. నెక్స్ట్ 0 ఇన్ఫినిటీ 0 0 1. నెక్స్ట్ ఎంత వస్తుంది, 2 2 ఇన్ఫినిటీ 6 0 0 0 2 ఇన్ఫినిటీ 3. ఇంటర్సెక్ట్ అయిందిగా 2 + 1 3. నెక్స్ట్ ఫిఫ్త్ రో చూడండి స్పీడ్ వేస్తున్నాను, 2 0 0 6 ఇన్ఫినిటీ. సేమ్ ఇందాకట్లాగే A B C D E A B C D E. ఇందాకట్లాగే సేమ్
సింగిల్ జీరో ఉందా? లేదు. సెకండ్ రోలో లేదు. థర్డ్ రోలో ఉంది కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. ఫోర్త్ రోలో లేదు. ఫిఫ్త్ రోలో లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి సింగిల్ జీరో ఉందా? లేదు. కాలం వైజ్. ఇక్కడ సింగిల్ జీరో లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. ఇప్పుడు ఎలా చెక్ చేసుకోవాలి? మీకు ఆల్రెడీ నేను చెప్పున్నాగా ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో డయాగోనల్గా చెక్ చేసుకోవాలి. రో వైజ్ ఫస్ట్ దాన్ని ప్రిఫర్ చేస్తున్నాను, రో వైజ్ కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఇంకా మోర్ ప్రాసెస్, సింగిల్ జీరో చెక్ చేసుకోవాలి. సింగిల్ జీరో ఉందా? లేదు. నెక్స్ట్ ఇక్కడ లేదు, ఇక్కడ సింగిల్ జీరో ఉంది కాబట్టి నేను రో వైజ్ చూస్తున్నాను కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. నెక్స్ట్ సింగిల్ జీరో ఉందా? ఉంది. రో వైజ్ కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. ఓకేనా? నెక్స్ట్ రో వైజ్ అయిపోయింది. నెక్స్ట్ కాలం వైజ్ చెక్ చేసుకోండి. ఈ 3 కాలమ్స్ అనేవి ఎక్కడ వాల్యూస్ లేవు. ఇక్కడ చెక్ చేయండి, కాలం వైజ్ 2 వాల్యూస్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? గో టు రో వైజ్. రో వైజ్ చెక్ చేసుకోండి. ఇక్కడ ఆల్రెడీ అసైన్ చేస్తున్నాంగా. ఓకేనా? నెక్స్ట్ దీన్ని అసైన్ చేస్తాం, రో వైజ్ చేస్తున్నాం కాబట్టి కాలం వైజ్ క్యాన్సిల్. ఓకేనా? ఇప్పుడు అన్ని జీరోస్ కవర్ అయ్యాయి. మనకు కావాల్సిన స్మాల్ ఎన్ అనేది ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ ఈక్వల్ అయింది. అర్థమైందా? అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని వచ్చాయి? క్యాపిటల్ ఎన్ 5. ఆర్డర్ ఆఫ్ మ్యాట్రిక్స్ వచ్చి 5. అది మనకి ఏమైంది? క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎన్. ఇప్పుడు ఏం చేయాలి? అసైన్మెంట్ అనేది చేద్దాం. చూద్దామా? ఇన్ఫినిటీ 0 1 0 0 0 ఇన్ఫినిటీ 0 0 1 2 2 ఇన్ఫినిటీ 6 0 0 0 2 ఇన్ఫినిటీ 3 2 0 0 6 ఇన్ఫినిటీ. ఓకేనా? ఇది ఇన్ఫినిటీ. ఈ జీరోకి అసైన్ చేస్తున్నాను. చేసరికి మనకి ఏమవుతుంది? ఈ జీరో అంటే ఇంకా రో వైజ్ కానీ కాలం వైజ్ ఏమైనా జీరోస్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ ఈ జీరోకి అసైన్ చేశాను అనుకోండి, ఈ జీరో క్యాన్సిల్, ఇంకా క్యాన్సిల్. నెక్స్ట్ ఈ జీరో అసైన్ చేస్తాం. నెక్స్ట్ ఈ జీరో. అన్ని జీరోస్కి అసైన్మెంట్ అయిందా? చూడండి ఇక్కడ మనకి ఈ రో మిస్ అయింది. అర్థమవుతుందా? ఈ రో మిస్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నెక్స్ట్ ఈ అసైన్మెంట్ ఇక్కడ జీరో చేశాను కదా, ఈ జీరోకి అసైన్మెంట్ చేసుకుంటున్నాను. అర్థమైందా? రఫ్ చేసుకొని నేను మీకు చెప్పానమ్మా స్టార్టింగ్లోనే, ఇక్కడ వరకు పెన్తో వేసినా కూడా నెక్స్ట్ అసైన్మెంట్ అనేది మనం పెన్సిల్తో వేసుకోవాలి. రాలేదా? నెక్స్ట్ ఈ జీరోకి అసైన్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. మిగతా అన్ని పెన్తో వేసుకోండి, అసైన్మెంట్ మాత్రం పెన్సిల్తో వేసుకోండి. కావాలంటే రఫ్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. చూడండి నేను రఫ్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏమొస్తుంది? ఇన్ఫినిటీ 0 1 0 0 0 ఇన్ఫినిటీ 0 0 1 2 2 ఇన్ఫినిటీ 6 0 0 2 0 0 2 0 ఇన్ఫినిటీ 6 3 ఇన్ఫినిటీ. ఓకేనా? ఇప్పుడు చూడండి ఇందాక మనం దీనికి చేసాం అసైన్మెంట్, మనకు రాలేదు కదా. ఇప్పుడు చేంజ్ చేసుకుంటున్నాను, దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఇంకా రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ ఏమైనా జీరోస్ ఉంటే క్యాన్సిల్. నెక్స్ట్ ఈ జీరోకి అసైన్ చేసినప్పుడు కాలం వైజ్ కానీ రో వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ థర్డ్ రోలో ఈ జీరోకి అసైన్ చేస్తున్నా, ఇంకా రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ మనకి ఏం లేవు. నెక్స్ట్ ఈ జీరోకి అసైన్ చేస్తున్నాను, ఇంకా రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్ చేసుకోవాలి. లాస్ట్ వచ్చి అన్ని రోస్ కవర్ అయ్యాయా లేదా అసైన్మెంట్స్ చెక్ చేసుకోండి. అన్ని రోస్కి మనకి 5 అసైన్మెంట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ ఏంటంటే ఏ బి సి డి ఈ, ఏ బి సి డి ఈ. ఇక్కడేనమ్మా మనం చేయాల్సింది. అసైన్మెంట్కి ట్రావెలింగ్ సేల్స్మెన్కి డిఫరెన్స్ ఇక్కడే వచ్చేస్తుంది. చెక్ చేయండి. ఏ స్టార్టింగ్ పాయింట్ ఏ నుంచి ఎక్కడికి వెళ్ళాడు? డికి. డి నెక్స్ట్ ఎలా తీసుకోవాలంటే ఇక్కడ డికి వెళ్ళాడు కదా, డి నుంచి చూసుకోండి. ఇక్కడ అన్ని వదిలేయాలి. ఇంకా డి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? బి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్టార్టింగ్ ఏ స్టార్ట్ అయ్యాడు, ఏ నుంచి ఎక్కడికి వెళ్ళాడు చూడండి. ఎక్కడ అసైన్మెంట్ అయింది? డి దగ్గర. ఎక్కడికి అసైన్మెంట్ అయింది? డి. నెక్స్ట్ ఎలా చెక్ చేయాలంటే మళ్ళీ బి చూడకూడదు వెంటనే. మన అక్కడ ఎక్కడ కంటిన్యూషన్ ఉంది? నెక్స్ట్ డి. డి చూడండి, డి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? బి. ఓకేనా?
నెక్స్ట్ ఎలా చూస్తారు, కంటిన్యూషన్ బి నుంచి చూసుకోవాలి. బి నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏ. చూడండి ఇక్కడ మనకు అర్థమైపోతుంది, ఏలో స్టార్ట్ అయ్యాడు, మళ్ళీ ఎండింగ్ ఏ వచ్చి దగ్గర ఇక్కడ ఏ దగ్గర ఆగిపోయాడు. ఇక్కడ ఏంట్రా అంటే అన్ని సిటీస్ కవర్ చేశాడా, చేయలేదు. ఇంకేం మిస్ అయ్యాయి, సి మిస్ అయింది, ఈ మిస్ అయింది. అర్థమవుతుందా, కొంచెం జాగ్రత్తగా చూడండి, చిన్న డిఫరెన్స్ అంతే. ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్కి అసైన్మెంట్ ప్రాబ్లంకి చిన్న వేరియేషన్ ఇవే. మన కండిషన్ ఏంటి, ఒక సిటీ నుంచి స్టార్ట్ అయ్యి అన్ని సిటీస్ కవర్ చేసుకొని ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో ఎండింగ్ పాయింట్ అక్కడికి వచ్చేయాలి, అన్ని సిటీస్ని కవర్ చేయాలి, వెళ్ళిన ప్లేస్కి మళ్ళీ వెళ్ళకూడదు. ఇక్కడ చూడండి, ఏ నుంచి డీకి వెళ్ళాడు, డి నుంచి బీకి, బి నుంచి మళ్ళీ ఏకి వచ్చేసాడు, అయిపోయింది. అర్థమైందా. ఇక మనకి ఏ సిటీస్ మిస్ చేశాడు, సి అనే సిటీ మిస్ చేశాడు, నెక్స్ట్ ఈ అనే సిటీ మిస్ చేశాడు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, నెక్స్ట్ సేమ్ ఇదే బాక్స్ తీసుకుంటున్నాను, ఇదే సేమ్ బాక్స్ అమ్మా, నో చేంజ్. ఏంటో చూడండి, ఇన్ఫినిటీ 0 1 0 0. నెక్స్ట్ సెకండ్ రో 0 ఇన్ఫినిటీ 0 0 1. నెక్స్ట్ థర్డ్ రో 2 2 ఇన్ఫినిటీ 6 0. ఓకేనా. ఫోర్త్ రో 0 0 2 ఇన్ఫినిటీ 3. ఫిఫ్త్ రో 2 0 0 6 ఇన్ఫినిటీ. యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తామరా అంటే నెక్స్ట్ ఈ బాక్స్లో మినిమం వాల్యూ ఏది ఉందో చూడాలి, జీరోస్ కాకుండా. మినిమం వాల్యూ ఏది ఉంది, 1 అనేది మినిమం వాల్యూ. ఆ 1కి అసైన్మెంట్ అనేది చేయాలి మనం. అర్థమవుతుందా. ఆ 1కి అసైన్మెంట్ చేసి రో వైజ్ కాలం వైజ్ జీరోస్ని క్యాన్సిల్ చేసుకొని ఇంకా రిమైనింగ్ మన జీరోస్ ప్రాసెస్కి వచ్చేస్తాం. అర్థమవుతుందా. ఇక్కడ మనకి మినిమం వాల్యూ ఏది, జీరోస్ కాకుండా 1 అనేది మినిమం వాల్యూ. దీనికి అసైన్మెంట్ చేశాను. ఓకేనా. చేసిన తర్వాత ఇంకా రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్, జీరోస్ ఏమన్నా ఉంటే. ఆర్ యు అండర్స్టాండ్. నెక్స్ట్ మన ప్రాసెస్ మనం జీరోస్కి వచ్చేద్దాం. నెక్స్ట్ దీన్ని అసైన్మెంట్ చేస్తున్నాను. 0 అసైన్ చేసినప్పుడు రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ దీన్ని అసైన్ చేస్తున్నప్పుడు రో వైజ్ కాలం వైజ్ క్యాన్సిల్. ఓకేనా. నెక్స్ట్ దీన్ని అసైన్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, ఇది క్యాన్సిల్, మనకి ఈ రోలో టై అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలరా అంటే సేమ్ దీన్ని రఫ్ చేస్తున్నా చూడండి, మార్చుకున్నాం. ఈ లైన్ మనం ఏం చేయలేమమ్మా, ఇంకా మార్చేదానికి ఏం కుదరదు. అర్థమవుతుందా. ఇంకెక్కడ మార్చుకోవచ్చు మనం, దీన్ని మార్చుకోవాలి. మారిస్తే ఈ 0 దగ్గర మనం అసైన్ చేయాలి, ఎందుకంటే ఆల్రెడీ అసైన్మెంట్ అయ్యి ఉంది అక్కడ. రో వైజ్ కాలం వైజ్ సింగిల్ అసైన్మెంటే జరగాలి. అర్థమవుతుందా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను రా అంటే ఇది ఇలాగే ఉండిచ్చేస్తాను, మీకు అర్థం కావాలి కాబట్టి. నెక్స్ట్ నేను తుడిపేస్తాను, ఇది యాజ్ ఇట్ ఈస్గా కింద రాస్తున్నాను చూడండి. ఇన్ఫినిటీ 0 1 0 0 0 ఇన్ఫినిటీ 0 0 1 2 2 ఇన్ఫినిటీ 6 0 0 0 2 ఇన్ఫినిటీ 3 2 0 0 6 ఇన్ఫినిటీ. ఓకేనా. 1 అనేది అసైన్మెంట్ మనం చేంజ్ చేయలేము, క్యాన్సిల్. ఇప్పుడు ఈ 0కి అసైన్మెంట్ చేసేది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు ఈ 0కి అసైన్మెంట్ ఆల్రెడీ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని తీసుకుందాం. దీన్ని తీసుకున్నప్పుడు రో వైజ్ కాలం వైజ్ క్యాన్సిల్. నెక్స్ట్ ఏం చేస్తున్నాం అంటే నెక్స్ట్ దీన్ని అసైన్ చేస్తాం. రో వైజ్ కానీ కాలం వైజ్ జీరోస్ ఉంటే క్యాన్సిల్. నెక్స్ట్ దీన్ని అసైన్మెంట్ చేసినప్పుడు రో వైజ్ కానీ కాలం వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ దీన్ని అసైన్ చేస్తాం. ఇప్పుడు అన్ని జీరోస్ కవర్ అయ్యాయి, అన్ని రోస్ కాలం వైజ్ అన్నింటిలో అసైన్మెంట్ జరిగింది కదా. అర్థమైందా. చిన్న చేంజెస్. ఓకేనా. ఇప్పుడు నేను పైది రఫ్ చేయాలి మామూలుగా, మీకు అర్థం అవ్వదు కాబట్టి నేను ఇక్కడ రాశాను. దాన్ని రఫ్ చేయలేదమ్మా. మీరేం చేయాలరా అంటే పెన్సిల్తో ఇవన్నీ డ్రా చేసినప్పుడు నీట్గా రఫ్ చేసేసుకొని అసైన్మెంట్ని చేంజ్. ఈ 1 మనం మార్చలేము ఇంకా. అర్థమవుతుందా. దీని మాత్రం కంటిన్యూషన్. నెక్స్ట్ ఈ 0ని ఇక్కడ ఆల్రెడీ అసైన్మెంట్ జరుగుంది కాబట్టి దీన్ని తీసుకోకూడదు, దీన్ని తీసుకోవాలి. అర్థమవుతుందా. నెక్స్ట్ ఇప్పుడు ఏంట్రా అంటే ఏ బి సి డి ఈ, ఏ బి సి డి ఈ. ఓకేనా. ఇప్పుడు చూడండి ట్రావెలింగ్ ఎలా జరిగిందో సేల్స్ మ్యాన్ది. ఏ నుంచి
ఎక్కడికి వెళ్ళాడు? ఏ టు సి. సి నుంచి చూడండి ఈకి వచ్చాడు, ఈ నుంచి బి, బి నుంచి డి, డి నుంచి ఏ. చూడండి ఇక్కడ చూడండి, అర్థమైందా? ఏ నుంచి సికి, సి నుంచి ఈకి, ఈ నుంచి బి, బి నుంచి డి, డి నుంచి ఏ. చూడండి స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో ఎండింగ్ కూడా అక్కడికి వచ్చి ఆగిపోయాడు. అర్థమైందా? అన్ని సిటీస్ని కవర్ చేశాడు. వెళ్ళిన దగ్గరికి మళ్ళా వెళ్ళలేదు. ఇది సాటిస్ఫై చేసింది మన కండిషన్ని. ఇప్పుడు ఏం చేస్తాము అంటే ఇక్కడ అసైన్మెంట్ చేస్తున్నాం చూసారా, వాటి ప్లేసెస్లో ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లంలో మనకి ఏ టు సి ఎంత ఉంది? మనకి ఇక్కడ వాల్యూ 12 ఉంది. 12 ప్లస్ నెక్స్ట్ ఇక్కడ ఎంత ఉంది? 5 ప్లస్ నెక్స్ట్ సి దగ్గర చూడండి, సికి వచ్చి ఈ ఉంది కాబట్టి 3 ప్లస్ నెక్స్ట్ డి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? ఏకి, డి నుంచి ఏ అంటే మనకి ఈ ప్లస్ చూసుకోండి 5 ప్లస్ ఇక్కడ చూడండి 2. ఓవరాల్గా టోటల్ ఎంత వస్తుంది? 12, 17, 20, 20, 27. ఇక్కడతో అయిపోయింది అనుకున్నారా? ఇక్కడతో అయిపోయింది అనుకున్నారా? కాలేదు. చిన్న డౌట్, మీకు అది వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు, కొంతమంది గెస్ చేసి ఉంటారు. ఏంటో చూద్దాం. మరి దీన్ని రఫ్ చేసేస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం మళ్ళీ ఇదేంట్రా అని. మీకు ఎందుకు రఫ్ చేస్తున్నాను అర్థమైందిగా, ఇందా మనకు రాలేదు కాబట్టి నేను మార్చుకున్నాను. మీకు అర్థమయ్యే దానికోసం నేను రఫ్ చేయకుండా ఉండిచ్చాను. ఇప్పుడు నేనేం చెప్పాను? ఈ విధంగా సాధ్యం కానప్పుడు మినిమం వాల్యూలో తీసుకోవాలని చెప్పాను. ఏం చెప్పాను? 0 కూడా మనకు మినిమం వాల్యూ ఏమొచ్చింది? 1 తీసుకో. ఈ 1 ఎందుకు తీసుకోవాలి? ఇక్కడ 1 ఉందిగా, అర్థమవుతుందా? ఇక్కడ 1 ఉంది, దీన్ని తీసుకున్నాను నేను. మీకు డౌట్ రాలేదా? ఈ 1 ఎందుకు తీసుకోకూడదు? అది నా డౌట్. అర్థమైందా? ఇక్కడ ఏంట్రా అంటే ఎన్ని 1s ఉంటాయో అన్నిటికీ అసైన్మెంట్ చేయాలి మనం. ఇప్పుడు ఈ 1 తీసుకొని చేశాను కదా, నెక్స్ట్ బాక్స్ ఏం చేస్తానంటే ఈ 1 తీసుకొని చేయాలి. ఇంకెక్కడైనా 1 కానీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఉంటే నెక్స్ట్ ఇంకో 3వ బాక్స్లో ఈ 1 తీసుకో. ఎందుకు తీసుకోవాలి మనకి మినిమం కాస్ట్ అడిగాడు. అర్థమైందా? ఈ 1 తీసుకున్నప్పుడు 27 వచ్చింది, ఈ 1 తీసుకుంటే 20 వస్తుందేమో, చెప్పలేంగా. ఎవరంటే 1 అన్నప్పుడు ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు తీసుకుంటారు. ఇప్పుడు 3 1s ఉన్నాయనుకోండి, 3 persons డిఫరెంట్ 1s తీసుకున్నారు. ఇక్కడ ఒక పర్సన్ ఈ 1 తీసుకున్నాడు, ఇంకో పర్సన్ ఈ 1 తీసుకుని, నేను దీన్ని తీసుకున్నా, ఇంకో పర్సన్ దీన్ని తీసుకోవచ్చు, ఇంకో పర్సన్ ఇక్కడ 1 ఉంది దాన్ని తీసుకోవచ్చు. నేను తీసుకున్నప్పుడు 27 ఆన్సర్ అని చెప్పి వేసేసాను. ఈ పర్సన్ చేశాడు 20 వచ్చిందేమో వాల్యూ, మినిమం కాస్ట్ కదా మనకు కావాలి, 20 వచ్చి. ఈ 1 తీసుకున్నప్పుడు 15 వచ్చిందేమో. అప్పుడు ఏది కరెక్ట్? 27 కరెక్టా, 20 కరెక్టా, 15 కరెక్టా? 15 మనకి మినిమం కాస్ట్ కావాలి. ఓకేనా? దీని సొల్యూషన్ ఏంటంటే అంటే ఇప్పుడు సేమ్ బాక్స్ వేసుకోవడం, ఈ 1కి అసైన్మెంట్ చేసుకోవడం, అంతేనా? చూడండి ఇక్కడ రఫ్ చేసేస్తున్నాను, ఇదంతా రఫ్ చేసేస్తున్నానమ్మా. As it is, same. Infinity 0 1 0 0 0 infinity 0 0 1 2 2 infinity 6 0 0 0 2 6 infinity 2 0 0 6 infinity. ఇక్కడ ఇన్ఫినిటీ 3 6 ఇన్ఫినిటీ. ఓకేనా? ఓవరాల్గా ఇది మనకి ఇక్కడ ఏమున్నాయి? ఏ బి సి డి ఈ, ఏ బి సి డి ఈ. ఇప్పుడు చూడండి, ఇందాక ఈ 1 తీసుకున్నాను కదా, ఇప్పుడు ఏం చేస్తున్నాను అంటే ఈ 1కి అసైన్ చేస్తున్నాను. ఈ 1కి అసైన్ చేసినప్పుడు మనం ఏం చేయాలి? రో వైజ్ కానీ కాలమ్ వైజ్ కానీ జీరోస్ ఉంటాయి. నెక్స్ట్ చూడండి, ఇంక మనం మామూలు ప్రాసెస్
ఇక్కడ ఈ జీరోకి అసైన్మెంట్ చేస్తున్నాను. ఈ జీరో చేసినప్పుడు మనకి కాలం వైజ్ కానీ రో వైజ్ కానీ క్యాన్సిల్. నెక్స్ట్ ఈ జీరో అసైన్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూడండి కాలం వైజ్ రో వైజ్ ఏదైనా ఉంటే క్యాన్సిల్. లాస్ట్ ఇక మనకి ఏమైంది అంటే టై అయింది. ఎందుకు టై అయింది చూడండి, ప్రతి దాంట్లో అసైన్మెంట్ జరిగిందా? ప్రతి రో వైజ్ చూసుకోండి, కాలం వైజ్ చూసుకోండి. రో వైజ్ అసైన్మెంట్ జరిగింది, సెకండ్ రో అసైన్మెంట్ జరిగింది, థర్డ్ రో జరగలేదు, ఫోర్త్ రో జరిగింది, ఫిఫ్త్ రో జరిగింది. కాలం వైజ్ చూసుకోండి జరిగింది. ఇక్కడ థర్డ్ రో జరగలేదు, ఫోర్త్ కాలం మనకు అసలు అక్కడ అసైన్మెంటే జరగలేదు. ఇప్పుడు మనకి ఏమైంది టై అయింది. సోర్స్ వేరేది ఏమన్నా ఉందా చూడండి. మనం ఏం తీసుకున్నాం, E1 తీసుకున్నాం కదా, ఓకేనా. E1 తీసుకున్నప్పుడు ఇది క్యాన్సిల్ అయిపోద్ది. ఆ రోలో మనకి సింగిల్ జీరోనే ఉంది, ఇంకెక్కడ జీరోస్ కూడా లేవు. ఇంకా మనం ఏం చేయాలంటే దీన్నే తీసుకోవాలి, తప్పదు. ఇంకెక్కడన్నా జీరో కానీ ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్లో జీరో ఉందనుకోండి, దీన్ని కొంచెం చేంజ్ చేసుకొని అంటే ఈ అసైన్మెంట్ ఇక్కడ జరుపుకొని మార్చుకొని చేసుకోవచ్చు. కానీ ఇక మనకు సింగిల్ జీరో ఉంది, అది క్యాన్సిల్ అయిపోద్ది, మనం ఇంకేం చేయలేం. ఇప్పుడు ఎలా చేస్తాం అంటే చాలా సింపుల్. ఎక్కడైతే మీరు చూడండి ఈ రోలో ఏది అసైన్మెంట్ చేసుకోవాలి, అది మ్యాక్సిమం వాల్యూ కాదు, మినిమం వాల్యూ కాదు, ఇన్ఫినిటీని తీసేసి ఇంకా రిమైనింగ్ వాల్యూ చూసుకోండి. ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 2ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ అసైన్మెంట్ చేశాను అనుకోండి, ఇక్కడ కాలం వైజ్ అసైన్మెంట్ జరుగుతుంది. ఈ 2ని తీసుకుంటే ఇక్కడ ఆల్రెడీ కాలం వైజ్ అసైన్మెంట్ జరుగుతుంది. ఇన్ఫినిటీని తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, మనకు మిగిలి ఉండేది ఓన్లీ 6, దాన్ని అసైన్ చేసుకుంటాం. ఇప్పుడు చూడండి రో వైజ్లో ఒకటే ఉంది, కాలం వైజ్ చూసినా 6 ఉంది. అర్థమైందా? కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇక మనకు పాసిబిలిటీ లేదు నాన్న, ఇక్కడ జీరో అనేది క్యాన్సిల్ అయిపోయింది. ఇంక ఈ రోలో మనకి వేరే జీరోస్ లేవు, మనం దీన్ని ఈ అసైన్ చేసుకొని మార్చుకోవచ్చు అనుకుంటే జీరోస్ లేవు. ఇంకా మనకి ఏమైంది అంటే క్యాన్సిల్ చేయాల్సిందే, మనం ఏం చేయలేం, క్యాన్సిల్ చేసేసాం. ఇప్పుడు మనం ఏం చేసుకుంటాం అంటే రో వైజ్ చూసినా కాలం వైజ్ చూసినా ఒక అసైన్మెంట్ జరుగుతుంటారు, రెండు జరగకూడదు. చూసుకోండి రో వైజ్ అసైన్మెంట్ జరిగింది, ఇక్కడ అసైన్మెంట్ జరిగింది, ఇక్కడ జరగల, ఇందాక ఇక్కడ జరగల, ఇక్కడ జరగల. మీరు ఎటు చూసినా ఒకటి అయ్యి ఉండాలి అసైన్మెంట్ అనేది, ఒక్కడ తప్ప ఎక్స్ట్రా ఉండకూడదు. ఈ 2ని తీసుకోవాలన్నా రో వైజ్ చూస్తే లేవు, కాలం వైజ్లో ఉంది, ఇక్కడ ఆల్రెడీ జరుగుంది. అర్థమైంది? ఈ 2ని తీసుకోవాలంటే ఇక్కడ జరుగుంది, మనకు మిగిలింది ఇది తీసుకోవచ్చు. టై అంటే అదే, మనకి ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్లోనే 2 మెథడ్స్ వచ్చేసాయి ఒకే ప్రాబ్లంలో. మామూలు మెథడ్ ఒకటి, నెక్స్ట్ ఒక టై అయితే ఏ విధంగా చేయాలి. ఇప్పుడు చెక్ చేయండి, ఏ నుంచి ఎక్కడికి వెళ్ళాడు, ఏ టు బి, బి నుంచి ఎక్కడికి వెళ్ళాడు ఈ నుంచి ఎక్కడికి వెళ్ళాడు సి, అంతే కదా. ఏ నుంచి బికి వెళ్ళాడు. నెక్స్ట్ బి చెక్ చేయాలి, బి నుంచి అంటే బి నుంచి కదా కంటిన్యూషన్ ఉండేది, బి నుంచి ఈకి వెళ్ళాడు. తర్వాత ఈకి వెళ్ళిపోవాలి, సి డి చూడకూడదు, ఈకి వెళ్ళాలి. ఈ నుంచి సి నుంచి ఎక్కడికి వెళ్ళాడు చూడండి, సి నుంచి డికి వెళ్ళాడు, డి నుంచి ఏ. ఓకేనా? చూడండి ఎక్కడైతే స్టార్ట్ అయ్యాడో అక్కడికి మళ్ళీ తిరిగి వచ్చేసాడు ఏకి, అన్ని సిటీస్ అనేది కవర్ చేశాడు. అర్థమైందా? ఇప్పుడు ఏం చేయాలరా మనం అంటే సేమ్ ఈ ప్లేస్ ఎక్కడ ఉన్నాయో చూసుకోండి. ఎంత ఉంది ఈ ప్లేస్లో 6 ప్లస్ నెక్స్ట్ 1 దగ్గర 4 ప్లస్ నెక్స్ట్ ఈ 6 దగ్గర 11 ప్లస్ నెక్స్ట్ ఈ 5 దగ్గర చూడండి 0 దగ్గర 5 ప్లస్ నెక్స్ట్ ఈ 0 దగ్గర చూడండి అంటే ఈ టు సి ఇక్కడ 7, ఈ టు సి దగ్గర 7. ఓవరాల్గా ఎంత వచ్చింది చూడండి, 10 ఒక 11, 21 ఒక 7, 28 ప్లస్ 5 33. ఈ రెండిట్లో చూసుకోండి మనకి ఏది మినిమం వాల్యూ, 26 ఇస్ ద మినిమం, కాబట్టి ఇది మన ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ట్రా 1 ఇక్కడ ఉంది అనుకోండి, మళ్ళీ ఏం చేయాలి, దీన్ని వేసిన తర్వాత నెక్స్ట్ ఇదే బాక్స్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవడం. ఓకేనా? ఇక్కడ ఈ 1కి అసైన్ చేసుకోవడం, 1 ఉంటే ఇది 2, ఇది 1 ఉంటే దీన్ని అసైన్ చేసుకోవడం. ఓకేనా? రో వైజ్ కాలం వైజ్ జీరోస్ క్యాన్సిల్ చేసుకోవడం, మామూలు మన ప్రాసెస్ మన జీరోస్కి వచ్చేస్తాం. ఓకేనా? ఇది ఓవరాల్గా ట్రావెలింగ్ సేల్స్ మ్యాన్ ప్రాబ్లం. 1కి 2 సార్లు చూడండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ డౌట్స్ వస్తాయో కూడా మొత్తం నేనే చెప్పేశాను.
ఓకేనా. ఒక ప్రాబ్లం నేర్చుకుంటే దాని టై వచ్చినప్పుడు మనకి ఇక్కడ వచ్చేసింది, మన అదృష్టం బాగుంది ఇక్కడ వచ్చేసింది. ఓకేనా. ఏందా టై అంటే ఇక్కడ మనకి ఏంది ర్యాంక్ 6 ఎందుకు తీసుకున్నాం మీకు నేను చెప్పాను ఆల్రెడీ. ఓకేనా. ఓకే, అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.